అనంతమైన ఓ శక్తి భూమిపైకి దిగి వచ్చి మానవాళికందించెను యోగం. అహింస మార్గమే ఎంచి శ్వాసస్త్రమే సంధించి మానవాళికందించే ధ్యానం. కఠినమైన మార్గాన్ని సులభముగా మార్చివేసి జగతికందజేసిన మహర్షి. నీ జన్మయే మహోదయం, నీ లక్ష్య సాధనకై సాగుతాములే అనుక్షణం. నీరే నీరే మా దిక్సూచి, అహింసా జగతే సాధించి ఈ భువినే స్వర్గంగా మలిచి ప్రతి వ్యక్తిని ధ్యానిగా చేసి. జయ హో పత్రిజీ, ధ్యాన హింసా జగత్ సాధించి మీరనుకున్న కలలన్నీ నెరవేర్చి నిలిపేము నిరతము నీ స్ఫూర్తి. మాదాక ధ్యానాన్ని చేర్చావుగా, శ్వాసే గురువన్నావుగా. వేవేల హృదయాల్ని తడిమావుగా, గ్రామాలు దేశాలు తిరిగావుగా. అహింసే ధర్మమని నినదించినావు, మైత్రేయుడవు నీవు. సదా సత్యమే మాకు బోధించగా బ్రహ్మర్షివైనావు. ప్రతి క్షణమును ప్రజాహితముకై జీవించిన మహాయోగి. నీ సేవకే నీ కరుణకే ప్రణమిల్లే ఈ మానవాళి. నీరే నీరే మా దిక్సూచి, అహింసా జగతే సాధించి ఈ భువినే స్వర్గంగా మలిచి ప్రతి వ్యక్తిని ధ్యానిగా చేసి. జయ హో పత్రిజీ, ధ్యాన హింసా జగత్ సాధించి మీరనుకున్న కలలన్నీ నెరవేర్చి నిలిపేము నిరతము నీ స్ఫూర్తి. మరణం మధురం అని తెలిపావు, ప్రతి ప్రాణి ఆత్మరూపమన్నావు. ఆత్మజ్ఞానమే శాస్త్రంగా చెప్పావు, జ్ఞానమనే వెలుగులనే పంచావు. వారి గురువు గారి సదానందేవి గారికి, అలాగే పవనపుత్ర మాస్టర్ గారికి, పత్రిజీ గారు 1993-94 2 సంవత్సరాలు ప్రతి మంగళవారం గుంటకల్ సొసైటీకి వచ్చాడు. ప్రతి మంగళవారం రాత్రి 10 గంటల నుండి తెల్లవారు 5 వరకు పత్రిజీ గారు ఎన్నో కాన్సెప్ట్ అందించారు. అంటే జ్ఞానం ఏ విధంగా అందించేవంటే కాన్సెప్ట్ ద్వారా అందించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీకే మన ఎన్నో పెట్ట మెసేజ్ ఏంటంటే ఈ ఫర్ ఎనర్జీ, సి ఫర్ కాన్షియస్నెస్, కే ఫర్ నాలెడ్జ్. ఇట్లా ఒక హెడ్డింగ్ తీసుకొని ఎలాబొరేట్గా చెప్పుకుంటూ లాస్ట్ ఎక్కడ దాకా తీసుకుని వెళ్ళాడంటే దాదాపు 1.5 hours చెప్పాడు ఆ సబ్జెక్ట్. ఫైనల్గా భగవద్గీత శ్లోకం దాకా తీసుకుని వెళ్ళాడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమగ్నం విద్య కర్తారమవ్యయం అని చెప్పేసి ఆ శ్లోకం ద్వారా తర్వాత వివరించాడు. అంత అద్భుతంగా పత్రిజీ గారు జ్ఞానం అందించాడు. మరి ఎందుకు సార్ మాకు రాత్రంతా మాకు చెప్తున్నారు, ఎందుకోసం అంటే
నేను అన్ని చోట్ల వెళ్ళలేనయ్యా, మీరు వెళ్ళి స్ప్రెడ్ చేయాలి. అంటే ఆయన ఎప్పుడూ మన ముందు గురుదక్షిణ కోరడు. మనం ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏంటంటే ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని మనము అవగాహన చేసుకొని మనం 10 చోట్ల వెళ్ళి చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే అప్పటి నుండి వృతాభక్తిగా ఆయన అంత కృషి చేయకపోవచ్చు, కనీసం వృతాభక్తిగా చెప్పే ప్రయత్నంలో నిమగ్నమైన అని చెప్పేసి నేను చెప్తాను. అంటే ఎన్నో సబ్జెక్ట్స్ అందించాడు. ఒక్కొక్క మాస్టర్ గురించి ఎంత చక్కగా చెప్పాడు ఆయన. మన పిఎస్ఎస్ఎన్ మూమెంట్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రతి ఒక్క నేను పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకోవడానికి మీకు అర్హత రావాలంటే ఆ కాన్సెప్ట్ అన్ని మీరు అవగాహన చేసుకోవాలి. మీరు అవగాహన చేసుకుని మీరు జీర్ణించుకొని 10 మంది చెప్పే ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే బుద్ధుని అష్టాంగ యోగం. బుద్ధుడు ఎంతో సబ్జెక్ట్ అందించాడు, కానీ ఆయన చెప్పినటువంటి సబ్జెక్ట్ హైలైట్ సబ్జెక్ట్ ఏంటంటే బుద్ధుని అష్టాంగ యోగం. ఆయన చెప్పిన అష్టాంగ యోగం అవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే పతంజలి మహర్షి గారు కూడా ఎంతో జ్ఞానాన్ని అందించాడు, అద్భుతమైన జ్ఞానాన్ని అందించాడు. మరి ఆయన చెప్పినటువంటి అంత సబ్జెక్ట్లో హైలైట్ సబ్జెక్ట్ ఏంటంటే పతంజలి యోగ సూత్రాలు. ఆదిశంకరాచార్య వారు ఎన్నో విషయాలు చెప్పాడు, ఎంతో జ్ఞానాన్ని అందించాడు ఈ ప్రపంచాన్ని. దయచేసి డిస్టర్బ్ చేయదండి. మరి ఆయన చెప్పినట్టు జ్ఞానంలో ఆయన భజగోవిందం హైలైట్ పాయింట్గా తీసుకున్నాడు పత్రికలో. మరి భజగోవిందం ఒక్కొక్క స్లోగన్ లక్షణ సార్లు చెప్పాడు సార్. అలాగే ఆయన చెప్పినటువంటి సాధనా చతుష్టయము 4 సాధనలు చెప్పాడు. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, మోక్షత్వము అని చెప్పేసి. ఇలాగ కపిల మహర్షి గారు ఒక మాస్టర్ని తీసుకొని వారు చెప్పినటువంటి విషయాలపైకి హైలైట్ పాయింట్ మనకి చెప్తూ వచ్చాడు. మరి కపిల మహర్షి గారు చెప్పినటువంటి విషయాల్లో తాపత్రయం తీసుకున్నాడు. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తిగా అత్యంత పురుషార్థ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్. తర్వాత జ్ఞానాన్ముక్తి 2వ స్టేట్మెంట్. తర్వాత ఆయన చెప్పినటువంటి ఇంకొక టాపిక్ చెప్పాడు పత్రిజీ గారు, పంచవింశతి అని చెప్పేసి. మనం అది కూడా చెప్పుకున్నాం. నేను ఎక్కడ వెళ్ళినా కూడా నేను చెప్పేది పత్రిజీ గారిని స్టడీ చేయాలి. మనం ఆయన గురువు అని చెప్పుకుంటున్నాం, మరి ఆయన చెప్పిన సబ్జెక్ట్ మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు? వదిలేసి ఏదేదో చెప్పుకుంటాం. మన యొక్క గ్రేట్నెస్ కోసం మనం చెప్పుకుంటూ ఉన్నాం. దయచేసి పత్రిజీని స్టడీ చేయండి. పత్రిజీని స్టడీ చేసి ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం పంచుదాం. మరి ఈరోజు తాపత్రయాల గురించి తెలుసుకుంటాం. ఆయన చెప్పినటువంటి కపిల మహర్షి గారు చెప్పినటువంటి 2 స్టేట్మెంట్స్ ఏంటివి ఒకసారి పలకండి. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. 2వ స్టేట్మెంట్ ఏంటంటే జ్ఞానాన్ముక్తి. ఈ 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. సాంఖ్యయోగంలో కపిల మహర్షి గారు సాంఖ్యయోగంలో చెప్పాడు. మరి ఏం దీని అర్థం అంటే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అంటే ఏంటి? ఈ ప్రపంచ మానవాళి 3 రకాల దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మానవ యొక్క లక్ష్యం ఏంటి? ఈ యొక్క 3 రకాల దుఃఖాలు అధిగమించాలి, లేకుండా చేసుకోవాలి. దుఃఖం లేకుండా చేసుకుని నువ్వు ఆనంద స్థితిలో జీవించాలి. అందుకోసమే ఈ భూప్రపంచం మీదకి వచ్చావు. అంటే 3 దుఃఖాలు ఏంటివి అన్నప్పుడు పత్రిజీ గారు తాపత్రయము అన్న టైటిల్ మీద చెప్పాడు కాన్సెప్ట్. తాపత్రయము, తాపము అంటే దుఃఖం, త్రయము అంటే 3 రకాల దుఃఖాలు మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ 3 రకాల దుఃఖాలు? 1 ఆధ్యాత్మిక తాపం, 2 ఆది భౌతిక తాపం, 3 ఆది దైవిక తాపం. ఈ 3 రకాల దుఃఖాలు మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఇవి ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాడు, సంస్కృతంలో ఉంటాయి. తాపత్రయము
ఆధ్యాత్మికత అంటే అది సంస్కృత పదం. మరి 100% అంటే 100లో 90% బాధలు మనగా సృష్టించుకుంటున్నాము అంటున్నాడు భద్రేజ్ గారు. 100% బాధలు మనమే సృష్టించుకుంటున్నాం. ఎవరి మీద నిందలు వేసే అవసరం లేదు. మనం పరాయి వాళ్ళ మీద నింద వేస్తూ ఉంటాం. ఎవరో దొరికినప్పుడు భగవంతుని మీద నింద వేస్తాం. భగవంతుడు గుడ్డివాడు, నాకు అన్ని కష్టాలు పెట్టాడు, పక్కవాడు ఎంత హాయిగా ఉన్నాడు అని చెప్పేసి మనం కంపేర్ చేస్తూ చెప్తూ ఉంటాం. అవునా కాదా? కానీ మనంగా 90% బాధలు మనమే సృష్టించుకుంటున్నాం అంటున్నాం. మరి ఏ విధంగా? ఎవరికి అందడం లేదు చెప్పానా? హరిషడ్ వర్గాల ద్వారా. హరిషడ్ వర్గాలు అంటే ఏంటి? 6 ఉన్నాయి కదా హరిషడ్ వర్గాలు. ఏంటవి? కామము, క్రోధము, లోభం. ఇది వెనకది ముందుకు చెప్పడానికి లేదు. తర్వాత మోహము, మదము, మాచర్యము. మాచర్యం ముందు చెప్పడానికి లేదు, మోహం ముందు చెప్పడానికి లేదు, అలాగే లోభం ముందు చెప్పడానికి లేదు. ఎందువల్లంటే కామం ద్వారా క్రోధం పుట్టింది, క్రోధం ద్వారా లోభం, లోభం ద్వారా మోహము, మోహం ద్వారా మదము, మదము ద్వారా మాచర్యం పుట్టింది. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః తస్మాదే తత్రయం త్యజేత్ అని చెప్పాడు. ఏంటివి? కామ క్రోధస్తదా లోభః తత్రయం త్యజేత్ అని చెప్పాడు. త్రివిధం నరకస్యేదం అన్నాడు. ఏంటివి? మూడు రకాల హర్షవర్గాలు, కామము, క్రోధము, లోభము. ఈ 3 నరక ద్వారాలయ్యా, దీని జోలికి వెళ్ళవద్దు అర్జున అని చెప్పాడు. ఇది ఆత్మను ఎదగనీయవు, నాశనం చేస్తే ఆత్మను. కాబట్టి కామ క్రోధస్తదా లోభ తస్మాదే తత్రయం త్యజేత్. వెంటనే త్యజించు ఈ 3. ఏ 3? కామము, క్రోధము, లోభం. ఈ 3 వదిలిపెట్టేసేయి. కానీ తర్వాత 3 ఉన్నాయి. కామము అంటే ఏంటి? మన కామము అన్న పదం వాడితేనే మన థాట్ ఎక్కడ వెళ్ళిపోతుంది. కామము అంటే శృతి మించిన కోరికల్ని కామము అన్నారు. పరిమితమైన కోరికలు ఉండవచ్చు. మీకు ఆకలి వేసింది, ఏదో కలిగింది చేసి ఆకలి తీర్చుకోవాలి, కానీ శృతి మించి కోరికలు పెట్టుకో. నాకు పంచపక్ష పరిమాణాలు కావాలి, ప్రతి పూట అన్నీ కావాలనుకుంటే అది శృతి మించిన కోరిక. మీ దగ్గర 10 లక్షలు ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వ్యవహారం జరిపి మీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే అది బాగానే ఉంటుంది. కానీ నాకు ఈ పక్కింటి వాడు 100 కోట్లు సంపాదించాడు, కానీ నా దగ్గర 10 లక్షలే ఉన్నాయని చెప్పేసి అనుకున్నావా? అది శృతి మించిన కోరిక, అది దుఃఖానికే దారితీస్తుంది. నీ దగ్గర 10 లక్షలు ఉంది, 10 కోట్ల వస్తువు ఏ విధంగా సంపాదించుకుంటావు? నువ్వు సంపాదించుకోవడానికి వీలు కాదు. కానీ మనం ఏం చేస్తాం? అడ్డదిడ్డంగా సంపాదించి ఆ సంపద సమకూర్చుకొని ఆ వస్తువు కొనే ప్రయత్నంలో నిమగ్నమైపోతుంది. అది నీకు దుఃఖానికి దారితీస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఒక రాధా మేడం గారు ఒక స్నేహితురాలు ఉంది. ఆ స్నేహితురాలు మంచి ఇల్లు కట్టుకుంది, కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంది. మరి ఆ ఇంటికి గృహప్రవేశం ఇన్వైట్ చేశారు. ఆ మేడం వెళ్ళింది. మేడం సరైన స్నేహితురాలు అయితే, ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాం, సరైన స్నేహితురాలు అయితే ఆమె ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి ఇల్లు కట్టుకున్నామని చెప్పేసి అభినందించి ఆమె వెళ్ళిపోవాలి. కానీ మనం అట్లా చేయం కదా. ఆ ఇల్లు చూసి ఇలాంటి ఇల్లు నాకెందుకు లేదు అని చెప్పేసి ఆలోచన వస్తుంది కదా. ఆ ఆలోచనే విత్తనం భూమిలో వేశావు. ఒక్కసారి విత్తనం భూమిలో వేసి నీరు పోసినప్పుడు ఆ మొలకెత్తకుండా ఉంటుందా? ఆ నీరు పోయడమే వచ్చిన ఆలోచన, పదే ఆలోచన చేయడం అన్నమాట. ఆ మనసులకు ఆ ఆలోచన వచ్చింది, ఇంటికి పోయినా ఊరికే ఉంటుంది ఆ మనస్సు, నాకు కావాలి. అదే నీరు పోయడం. నీరు పోస్తే మొలకెత్తుతుంది.
మొలకెత్తినాక అది మహావృక్షం అయ్యేంత వరకు వదలదు. ఆ విధంగా మనం శృతి మించిన కోరికలు మనసు నిండా నింపుకుంటూ ఉన్నాం. అది దుఃఖానికి దారితీస్తుందా లేదా? దానికి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, కథలు, కొన్ని కథలు చెప్పుకుందాం. కామం ద్వారా ఏం పుడుతుంది? క్రోధము. క్రోధం అంటే కోపం యొక్క పరాకాష్ఠయే క్రోధము. క్రోధం అంటే శృతి మించిన కోరికలు దుఃఖానికే దారితీసాయని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. మరి కామం ద్వారా క్రోధం. క్రోధం అంటే శృతి మించిన కోపమే క్రోధము. మరి క్రోధం ఉందా లేదా? మనం తెచ్చేసుకునే అవకాశం ఉందా? మనకి ఉంది, మనకుంది. కానీ హిమాలయాల్లో ధ్యానం చేసే వాళ్ళకి లేదా అవకాశం. ఎందువల్లంటే వాడు ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. వాళ్ళలో కోపం ఉందా లేదో టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మనకు అవకాశం ఉంది, మనం సమాజంలో ఉన్నాం. దారిలో వెళ్తూ ఉంటారు, మీరు రాంగ్ వేలో వెళ్తూ ఉన్నారు, వాడు వచ్చి కొట్టేశాడు. మీరేం చేస్తారు? మీకు ఉన్నటువంటి క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. మీరే తప్పు చేసినా వారి మీదకి రైజ్ అయిపోతారు. అక్కడ గొడవ స్టార్ట్ అయిపోతుంది. క్రోధం, కామం ద్వారా క్రోధం. మరి తెచ్చేసుకోవడం మనకు అవకాశం ఉంది. మరి పత్రిజీ గారు తిరుపతిలో క్లాస్ ఏర్పాటు చేశారు. తిరుపతిలో మరి ఆ క్లాసులో పత్రిజ అందరూ ఇలా కూర్చున్నారు. పత్రిజ వచ్చి కూర్చున్నారు. వాళ్ళని తిట్టడం మొదలు పెట్టేశాడు. తిడుతుంటే ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఎవరు లేరు, చైర్లు మాత్రమే ఉన్నాయి. చైర్లకు చెప్తాడు ఆ క్లాసు. ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు? ఎవరైతే క్లాస్ ఏర్పాటు చేయాలో అక్కడికి వెళ్ళాడు. భీమాస్ రఘు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి ఆల్రెడీ వీళ్ళు వెళ్ళిపోయి ఆయన కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి గురువును మాకు పరిచయం చేశావు. ఆయన క్లాస్ చెప్పలా, తిడుతూ ఉన్నాడు. మంచి గురువుని పరిచయం చేసినావు సార్ అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈలోగా పత్రిజీ గారు వెళ్ళారు. వెళ్ళి వచ్చినట్లు, ఈయన గురువు అంట, ఇంత కోపం ఉండవచ్చునా? గురువు అట్లైనా తిట్టాల్సింది. ఆయన ఏం లేదు, సంగీతం లేదా పూని రాగాలు తీస్తూ ఉన్నాడు పత్రిజీ గారు. సరే, ఈలోగా ఈయనకి ఎంత తిట్టినా కూడా స్పందన లేదు ఎంతో అని చెప్పేసి వెళ్ళిపోయారంట తిట్టేసి. ఈలోగా ఆయన ప్రశ్నించాడు, ఏం సార్ వాళ్ళు ఇంతగా మిమ్మల్ని మాట్లాడుతుంటే మీరేం స్పందించదే అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు భీమాస్ రఘు గారు. అప్పుడు పత్రిజీ గారు ఏమన్నారంటే, వాళ్ళు నాకు పరీక్ష పెట్టారయ్యా, నాలో కోపం ఉందా లేదా వాళ్ళకు పరీక్ష పెట్టారు. ఆ పరీక్షని నేను పాస్ అయిపోయాను. వాళ్ళు రెచ్చగొట్టారు, రకరకాలుగా రెచ్చగొట్టారు, కానీ నేను రెచ్చిపోలా. వాళ్ళు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయిపోయాను. అలాగే మనం కూడా మనం పరీక్ష పెట్టుకోవాలి. అందులో క్రోధం ఉందా లేదా, కామం ఉందా లేదా, లోపం ఉందా లేదా, మోహం ఉందా లేదా, మదం ఉందా లేదా, మాశ్చర్యం ఉందా లేదా, ప్రశ్న మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు సాధన చేస్తున్నాం? పత్రిజీ గారు అందించిన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి ప్రతిరోజు సాధన చేస్తూ ఉన్నాం. గుడ్డెద్దు చేనులో వేసినట్టు మనము ఏదో తెలుసుకుంటూ పోతుంటే ఏం ప్రయోజనం? మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆ పరీక్ష మనగా పెట్టుకోవాలి. ఆ పరీక్షలో నెగ్గాలి. బట్టి కామం ద్వారా క్రోధం పుట్టింది, క్రోధం ద్వారా లోభము. లోభం అంటే పిసినాడితనం. సరికాని పెద్దలు ఏం చెప్తారు? చిన్నతనంలో మనకు ఎవరు సహాయం చేయలేదు, చాలా కష్టాలు అనిపించాము, మనకి ఎవరు సహాయం చేయలే, బట్టి మనకి ఏదో కలిగింది. ఇప్పుడు ఎవరికి పిల్లికి కూడా భిక్షం పెట్టొద్దండి, ఎవరు సహాయం చేయొద్దండి అని చెప్తారు కొందరు. అందరూ కాదు, కొందరు. అంటే ఒక నెయ్యి అమ్మేవాడు గుంటకల్ పట్టణంలో నెయ్యి అమ్ముకుంటూ నెయ్యమ్మో అని చెప్పేసి కల్తీ నెయ్యి 50-50
50% నెయ్యి ఉంది అందులో, మిగిలింది ఏదో కల్తీ చేశాడు. మరి మున్సిపల్ ఆఫీసర్ ఉంటే ఆఫీసర్లు వచ్చారు వాళ్ళని పట్టుకోవడానికి. తెలిసింది ఎవరో కంప్లైంట్ చేశారు, తెలిసింది, పట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళని ఆపేశారు. ఆపేసి ఏంటో కల్తీ నెయ్యి అమ్ముతుంటారు. లేదు, ఒరిజినల్ నెయ్యి అమ్ము. లేదు, చూపించు. అది తేలిపోయింది. అది తెచ్చేసి కల్తీ నెయ్యి అని తేల్చేశారు. అది తేల్చేసి నీకు 3 జరిమానాలు విధిస్తూ ఉన్నాం. ఒకటి, ఇదే నెయ్యి, ఒక చెంబు నెయ్యి నువ్వు తాగాలయ్యా, ఇది ఫస్ట్ జరిమానా. ఇది నువ్వు తాగేస్తే మరొక శిక్ష ఉండదు. ఒకవేళ తాగలేకపోతే 50 కొరడానికి దెబ్బలు తినాలి. ఇదొక శిక్ష. 3వ శిక్ష 10,000 రూపాయల జరిమానా కట్టాలి. నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అన్నారు. వాడు పిసినారు కదా, సరే నెయ్యి తాగుదామని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. చెంబు నెయ్యి తీసుకున్నాడు. ఒక 100 ml తాగినాడు, లేదో వెనక్కి వస్తుంది, తాగలేకపోతున్నాడు. దానికి తెలిసి ఇంత కల్తీ ఉందా ఈ నెయ్యిలో, నేనేం తాగలేకపోతే వాళ్ళేం తాగుతారు, వాళ్ళేం యూజ్ చేస్తారు ఈ నెయ్యిని అని చెప్పేసి అనుకుంటూ తాగలేకపోయాడు. సరే ఈ నెయ్యి తాగలేను, నాకు కొరడా దెబ్బలు కొట్టండి. పిసినారు కదా, కొరడా దెబ్బలు కొట్టండి. అవి కూడా కొట్టించుకుని మొదలు పెట్టారు. 10-15 దెబ్బలు కొట్టేపాటికి అమ్మ చాలు సార్, నేను 10,000 ఇచ్చేస్తాను చెప్పి జోబులో 10,000 తీసి ఇచ్చేసాడు. అంటే 3 అమలు పరిచేసాడు. ఎందువల్ల అమలు పంచడం జరిగింది? కేవలం పిసినారితనం వల్ల. లోపం చూడండి, లోపితనం ఎంత పనిచేస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్, ఇలాంటి లోపితనాలు మనం ఎన్నో ఉదయం లేదు రాత్రి పడిన లోపిగా ప్రవర్తిస్తూ ఉన్నాం. పిసినారిగా వ్యవహరిస్తున్నామా లేదా? ఎందుకు కలిగింది మన దగ్గర డబ్బు? ధనం ఎందుకు చేరింది? పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది అన్నాడు క్రైస్ట్. పంచాలి. నీ దగ్గర ఏముంది? జ్ఞానం ఉందా? పంచు. ధనం ఉందా? 10 మంది పంచిపెట్టు. పత్రిజ్ గారు ఒకనొక సందర్భంలో అడిగాం, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య సాల్వ్ కావడానికి ఏంటి సార్ సాల్వేషన్ ఏం చెప్పండి అంటే, ఒక 1 year అంతా 1996లో మౌనంలో ఉన్నాడు పత్రిజ్ గారు. మా ఇంటికి వచ్చాడు. పుస్తకం, చిన్న పుస్తకం కరెక్షన్ చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో కరెక్షన్ చేస్తూ ఉన్నాడు. ఆయన మనలో ఏదైనా అడగాలని ఒక భావన ఉంటే కనిపెట్టేస్తాడు. ఏంటి విశేషాలు అని అడిగాడు. సరే ఇటువంటి సమస్య ఉంది సార్, ఈ సమస్య సాల్వ్ కానీ మీ పరిష్కారం కానీ చెప్పండి అంటే, పెన్ను పేపర్ తీసుకురా అన్నాడు. పెన్ను పేపర్ తెస్తే ఆయన, నువ్వు సంపాదించే ధనంలో, నిజాయితీగా సంపాదించిన ధనంలో 10% సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టయ్యా, నీకు సమస్యలే రావు. ఆ స్లిప్ ఇంకా పెట్టుకున్నాను. అంటే మనకి ఎందుకు కలిగింది? 10 మందికి పంచి పెట్టాలి. ధనం కావచ్చు, వస్తువులు కావచ్చు, లేదా ఏమీ లేదు, శ్రమదానం చేయండి. కండపుష్టి ఉంది, శ్రమదానం చేయండి. ఏ దానమైనా చేయవచ్చు. ధనదానమే చేయాలని ఏం లేదు. అంటే లోభి. కామం ద్వారా క్రోధం, క్రోధం ద్వారా లోభం, లోభం ద్వారా మోహము. మోహం అంటే అన్నీ కలిగినాయి. పిసినార్థనం వచ్చింది, క్రోధం పెంచుకున్నావు, కోరికలు పెంచుకొని అన్నీ సమకూర్చుకున్నావు, అన్నీ నాకే కావాలి. గుంటకలు పట్టడం, నేనే ధనవంతుడిగా ఉండాలి, నేనే అధికారిగా ఉండాలి, ధనమంతా నా దగ్గరే ఉండాలి, నా వెంటే మంచి మార్పాలను ఉండాలి అని చెప్పేసి ఒక మోహానికి గురవుతూ ఆదిశంకరులు శ్లోకం చెప్పాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పాడు. ప్రతిరోజు సత్యంతో సాంగత్యం చేయాలి. ప్రతిరోజు సత్యంతో. సత్యం అంటే ఏంటి? శాశ్వతమైనది, నిత్యమైనది. అది ఆదిలో ఉంది, మధ్యంలో ఉంది, అంతంలో కూడా ఉన్నది. మరి అలాంటిది ఏది ఉంది మన దగ్గర? మనందరిలో ఉన్నట్టు ఆత్మే సత్యము. ఈ
ఇది శాశ్వతమైనది, నిత్యమైనది, ఎప్పటికీ ఉన్నది. సృష్టి ఆదిలో ఉన్నది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తు కూడా ఉండబోతోంది. అలాంటి వారం మనమంతా. మనం దేహము అనుకుంటున్నాగా మనకు దుఃఖం కలుగుతోంది. యూఆర్ నాట్ ద ఫిజికల్ బాడీ. అట్లని చెప్పి దేహం నువ్వు కాదన్నప్పుడు దేహాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగుడు కావాలి. ప్రతి ఒక్క విషయం పట్ల నిస్సంగత్వాన్ని సాధించుకోవాలంటే సత్సంగం చేయాలి. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎవరైతే ప్రతి విషయం పట్ల నిస్సంగుడు అవుతాడో వాడు మోహాన్ని తొలగించుకుంటాడు అని చెప్పాడు ఆది శంకరాచార్య. మోహము అంటే అతి అనేది తగ్గిపోయి మితంగా తయారవుతావు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎవరైతే ఆ మోహాన్ని తొలగించుకుంటాడో వాడు నిశ్చలమైన మనసును సంపాదించుకున్నవాడు అవుతాడు. నిశ్చలతత్వే జీవన్ముక్తికి అన్నాడు. ఆ నిశ్చలమైన మనసును సంపాదించుకున్న వాడే జీవన్ముక్తుడు. అంటే శరీరంలో ఉన్నట్టే ముక్తిని సంపాదించుకున్నవాడు. ముక్తి అంటే ఏదో చనిపోయిన తర్వాత ఆ లోకాలు వెళ్ళినాక ఎవరో ప్రజెంటేషన్ ఇస్తారో అనుకోకూడదు. ఈ శరీరంలో ఉన్నట్టే మనకు మనంగా సాధించుకోవాల్సింది ముక్తి. ముక్తి అంటే ఏంటి? దుఃఖం నుండి విముక్తి, సమస్యల నుండి విముక్తి, ఏదైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి, ఫైనల్గా ఏంటి? జన్మ రాహిత్యం నుండి విముక్తి. మరో జన్మ లేకుండా చేసుకోవాలి. ఇంకా వస్తున్నాం పోతున్నాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠనే శయనం ఇహ సంసారే బహదూస్తారే కృపయా పారే పాహి మురారే అంటున్నారు. అంటే వస్తున్నాం పోతున్నాం. అంటే కామం ద్వారా క్రోధం ద్వారా మోహం ద్వారా మదం అంటే అహంకారము. ఆధ్యాత్మిక భాషలో చెప్పండి అహంకారం. అంటే ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, మా కురు ధన జన యవ్వన గర్భం హరత నిమిషత్ కాలాసర్వం మాయామైపిది మఖిలం భూత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వ అన్నాడు. నాకింత ధనం ఉంది, నాకింత యవ్వన శక్తి ఉంది, నా వెంట ఇంతమంది మార్బల్గం ఉన్నారని ఎప్పుడూ గర్వపడవద్దు అన్నాడు. హరతి నిమేషత్ కాలాసురం, అవి ఒక నిమిషంలో హరించుకుని పోతాయి, మీవి కాకుండా పోతాయి. ఇంకొకరు వశం అయిపోయి తుది శ్వాస వదులుతానే ఇంకొకరు వశం అయిపోతాయి అవన్నీ. బట్ ఎప్పుడు గర్వపడవద్దు. మాయామైపోయింది మఖిలం భూత్వ, ఒక మాయాలోకంలో నువ్వు జీవిస్తున్న విషయం మర్చిపోవద్దు. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. అంటే త్వరగా ఈ మాయను ఛేదించాలంటే త్వరగా ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకో. ఆ బ్రహ్మ పదార్థమే ఆత్మ పదార్థం. మరి దానికోసం మనం చేసేటువంటి ప్రయత్నమే చక్కటి అవకాశం ఇచ్చాడు పత్రిజీ గారు మనందరికీ. ప్రతి ఊళ్ళో పిరమిడ్ కట్టి చక్కగా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతులు చేసుకుంటూ మీ గురించి మీరు తెలుసుకోండి అని చెప్పి చక్కటి అవకాశం ఇచ్చారు. ఇంతకన్నా అవకాశం ఏ గురువు ఇవ్వడు. గురువు చెప్తా అంటారు, మిగిలిన వాళ్ళు వినాలి. ఇక్కడ ప్రతి ఒక్క సాధకుడు గురువే, ప్రతివాడు మాస్టర్. ఈరోజు ధ్యానం చేసావు, మరుక్షణం ఇంటికి పోయి చెప్పుకుంటూ వెళ్ళిపో. నీకు తెలిసింది చెప్పు, తెలియంది చెప్పద్దు. ఏదో అరువు తెచ్చుకొని అక్కడిది ఇక్కడిది ఆ పుస్తకంలోది ఈ వ్యక్తి నుండి తీసుకొని వచ్చి చెప్తున్నావా, అవన్నీ పరోక్ష జ్ఞానం. కానీ నువ్వు పంచాల్సింది ప్రత్యక్ష జ్ఞానం పంచాలి. ప్రత్యక్ష జ్ఞానం పంచాలంటే శాస్త్రాలు చదివితే రావు. స్వానుభవం లేక శాస్త్ర వాసనలచే సంశయంబు చెడదు సాధకునికి, చిత్ర దీపమున చీకటి చెడనట్లు అన్నాడు వేమన. ఎన్ని శాస్త్రాలైనా స్వానుభవం రాదు నీకు. ఈ అనుభవం రావాలంటే ఒక చీకటి ఉంది ఈ హాల్లో, చిరు దీపాన్ని తీసుకుని వెళ్తే చీకటి పటాపంచలేకపోతుంది క్షణకాలం. అదే ఫ్లెక్సీ బొమ్మ వేసుకొని దీపం బొమ్మ, చీకటి వెళ్తుందా? ఆ ఫ్లెక్సీ బొమ్మ లాంటిదే పరోక్ష జ్ఞానం, వ్యక్తుల ద్వారా పుస్తకాల ద్వారా తెచ్చుకున్న జ్ఞానం. కానీ స్వానుభవ జ్ఞానం అనేది ఎలాంటిది? దీపం లాంటిది, సరైన దీపం లాంటిది అని చెప్తున్నాం. కాబట్టి కామం ద్వారా క్రోధము, క్రోధం ద్వారా లోభం, లోభం ద్వారా మోహం,
మోహం ద్వారా మదం, మదం ద్వారా మాత్సర్యం, కామం ద్వారా క్రోధం భయంకరమైనది. క్రోధం కన్నా పిసినారితనం భయంకరమే. పిసినారితనం కన్నా మోహం ఇంకా భయంకరమైంది. దీనికన్నా భయంకరమైంది ఇది మదం. మదం కన్నా భయంకరమైంది మాత్సర్యము. ఈ మాత్సర్యం మూలానే మహాభారత యుద్ధం జరిగింది, తెలుసు కదా మనకి. ఆ దుర్యోధనుడు మయసభకు వెళ్ళినప్పుడు అవమానానికి గురైనాడు కదా. ఆ మయసభను చూసి అసూయపడినాడు ఆయన. అసూయపడి ఇలాంటి మయసభ అంటే రాజాది రాజుకు ఉండాలి, కానీ ఇలాంటి వాళ్ళకే ఉండాల్సింది, ఇలాంటి మయసభ అని చెప్పేసి వాళ్ళని జూదంలోకి వచ్చిపెట్టి వాళ్ళని గెలిచి యుద్ధానికి దారితీసిందా లేదా? మహాభారత యుద్ధం జరగడానికి కారణము ఈ యొక్క మాత్సర్యమే. అంటే మనమే సృష్టించుకున్నాం లేదా? 100% బాధలు మనమే సృష్టించుకున్నాం. వీటి ద్వారా, కామం ద్వారా, క్రోధం ద్వారా, లోభం ద్వారా, మోహం ద్వారా, మదం ద్వారా, మాత్సర్యం ద్వారా. వేమన గారు ఒక పద్యం ద్వారా చెప్తాడు. ఆ పద్యం గుర్తులేదు కానీ వివరణ ఇస్తా. ప్రతి ఒక్కరిలోనూ ఇదే రాజ్యం, ఈ శరీరమే ఒక రాజ్యం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, మన అంతరాత్మే రాజు. ఇక్కడ మంత్రి కూడా ఉన్నాడు, ఆ మంత్రే మనస్సు. అలాగే 6 మంది గజ దొంగలు ఉన్నారు, వాళ్ళే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. మరి వీళ్ళు రాజు నిద్రావస్థలో ఉన్నాడు కనుక మంత్రితో చేయి కలిపి 6 మంది, మంత్రి అంటే మనస్సుతో చేయి కలిపి 50-50 అని చెప్పేసి రాత్రి భావం దోచుకుంటూ ఉన్నారంట. అర్థమైంది కదా? అంటే ఆ దోపిడి దొంగలు మనలోనే ఉన్నారు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారు. వాటిని జయించండి, అప్పుడు మీరు ధ్యానం చేసినట్టు. పత్రిజ్ గారిని అడిగారు, సార్ 6 మంది శత్రువులు ఉన్నారు కంట, ఏ విధంగా జయించాలి అన్నప్పుడు అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు 6 మంది దొంగలు లేరు, గజ దొంగలు లేరయ్యా, అంతర్ దొంగలు లేరు, బాహ్య దొంగలు కూడా లేరు అని నువ్వు అడుగుతున్నావు. ఉన్నారంటే 3 ఉన్నారయ్యా దొంగలు, 3 ఉన్నారు దొంగలు. ఎవరా 3 అంటే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము, ఈ 3 ఇవి దొంగలు. వీటిని జయించండి అన్నాడు. ఇవే బలాన్ని ఇస్తున్నాయి ఈ యొక్క అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలే ఇంద్రియాలకు బలాన్ని ఇస్తున్నాయి. ఈ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా? ఎవరిలో అయితే ఇంద్రియాలు సమపాలలో ఉంటాయో వాళ్ళకి శారీరక ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళలో అరిషడ్ వర్గాలు సమపాలలో ఉంటాయి. వాళ్ళు త్రిగుణాలను జయించిన వారు. ఆ త్రిగుణాలను జయించిన వాళ్ళే వాళ్ళ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మరి అలాంటి ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడే బుద్ధి వికసించి ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఆత్మ ద్వారా బుద్ధిని అందుకొని జీవిస్తూ ఉంటాడు. అదే చెప్పాడు భగవద్గీతలో, ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థప్యాత్మానమాత్మన జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం అన్నాడు. అర్జున, నీలో ఉన్నటువంటి ఆ పరిమితమైన బుద్ధి కన్నా పరమైన బుద్ధి ఇంకొకటి ఉంది. మరి ఆ బుద్ధి ఎవరిస్తారంటే నువ్వు ధ్యానం చేసి సంపాదించుకోవాలి. ఆ బుద్ధిని నీ అంతరాత్మ ఇస్తుంది బుద్ధిని. మరి అంతరాత్మ ద్వారా వచ్చినటువంటి ఆ పరిపూర్ణమైన బుద్ధి వికాసంతో ఎవరైతే ఈ ప్రపంచంలో జీవిస్తారో వారికే ఆనందం 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 అని చెప్పి యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవా అన్నాడు. నువ్వు యోగివా లేదా భోగివా, ఇది కాదు కావాల్సింది. సంఘంలో ఉన్నావా లేదా అడవులు వెళ్ళి తపస్సు చేస్తున్నావా, ఇది కూడా కాదు కావాల్సింది. నీ మనస్సు ఎక్కడుంది? యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందయేవ. ఎవరి మనస్సు అయితే వారి అంతరాత్మతో రమిస్తూ ఉంటుందో ధ్యాన సాధన ద్వారా వారికి ఆనందం 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 అని చెప్పాడు. కాబట్టి 190% బాధలు మనమే సృష్టించుకోవడం లేదా? ఒప్పుకుంటారా? దీన్ని ఆధ్యాత్మిక తాపము అన్నాడు. మరి 100లో 90 పోతే ఎన్ని మిగిలాయి? 10. 10లో 9%
ఇతర ప్రాణికోటి వల్ల కలిగేటువంటి బాధలు, ఇతర మానవుల యొక్క అజ్ఞానం చేష్టల వల్ల కలిగేటువంటి బాధలు, అలాగే ఇతర ప్రాణికోటి వల్ల కలిగేటువంటి బాధలు 9% ఉంటాయని చెప్పేసి దీన్ని ఆది భౌతిక తాపము, ఆది భౌతిక 9% బాధల్ని ఆది భౌతిక తాపం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గుంటగంటి శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి ఒక 10,000 రూపాయలు జోలో పెట్టుకొని బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కేటప్పుడు 10,000 రూపాయలు ఎవడో కొట్టేశాడు. ఆయన గమనించలే. హైదరాబాద్ వెళ్ళినాక చూసుకున్నాడు, జేబులో చూసుకుంటే 10,000 లేవు. శ్రీనివాస్కి హైదరాబాద్లో ఎవరిస్తారు 10,000 రూపాయలు? బాధ కలుగుతుంది కదా. అంటే వాడెవడో వాని యొక్క అజ్ఞానం చేసే వల్ల నీకు బాధ కలిగిందా లేదా? ఇదొకటి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇతర ప్రాణికోటి వల్ల కలిగేటువంటి బాధలు. మీరు ఒక చీకట్లో పోతూ ఉన్నారు, అందులో పాము అడ్డొస్తుంది, రోడ్డు దాటుతుంది పాము, అది తన దారిలో పోతుంది. నువ్వేం చేసావు? నీ కనపల్లా తొక్కేశావు. తొక్కితేనే కాటు వేసింది. కాటు వేయడం తన సహజ గుణం. బాధ కలుగుతుందా లేదా? ఇతర ప్రాణికోటి వల్ల కలిగేటువంటి బాధ 9%. ఇతర మానవుల అజ్ఞానపు చేష్టల వల్ల ఇతర ప్రాణికోటి వల్ల కలిగేటువంటి బాధలు 9%. 90 + 9 - 100 ఎంత? =1. ఒకటి మిగిలింది, 1% బాధలే మిగిలింది. దీన్ని ఆది దైవిక తాపము అని. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేటువంటి బాధలు 1% మాత్రమే. చూడండి, ప్రకృతి వైపరీత్యాలు కలిగించే బాధలు కేవలం 1%. ఆల్మోస్ట్ మనమే కల్పించుకుంటున్నాం 99%. 90 + 9 1% బాధలు మాత్రమే ప్రకృతి వల్ల కలిగేటువంటి బాధలు. ఒక జంతువు ఒక భూకంపం వచ్చే ముందు ఆ జంతువు తెలుసుకోగలదు, వైబ్రేషన్ని పసిగట్టగలదు. ఆ జంతువు అది సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోతుంది. కానీ మనిషి మాత్రమే కనుక్కోలేకపోతున్నాడు. ఒక 5 నిమిషాలు భూకంపం వస్తుంటే మనకు తెలుస్తుందా? లేదా సునామీ వస్తుందని మనకు తెలుస్తుందా? మనకు తెలియదు. వీడు సెపరేట్గా సాధన చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మిగిలిన ప్రాణికోటికంతా ఆ సృష్టికర్త ఇచ్చాడు ఆ పవర్. కుక్కకు కానీ, ఆవుకు కానీ, జంతువుకు కానీ, ఏ జంతువు అయినా తీసుకోండి, అది పసిగట్టగలదు. మానవుడు మాత్రమే తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేటువంటి బాధలు కేవలం 1% మాత్రమే. కాబట్టి ఒక బద్ధ పురుషుడికి ఈ యొక్క తాపత్రయాలు ఉంటాయి. బద్ధ పురుషుడు అంటే ఎవరైతే ధ్యానం చేయకుండా ఒక లేజీగా పడి ఉంటాడు చూడండి, వాడు బద్ధ పురుషుడు. వాడికి ఉంటాయి ఈ తాపత్రయాలు. ఒక ముక్త పురుషుడికి తాపత్రయాలు ఉండవు. ఇప్పుడు బాగా ధ్యానం చేశారు మీరు, అర్షడ్ వర్గాన్ని మీరు దాని మీద ఆధిపత్యం సంపాదించుకున్నారు. మీకుంటాయా ఆ బాధలు? మీరు అధిగమించారు. వాటి 9% బాధలు మీకు ఉండవు. ఆధ్యాత్మిక తాపం అనేది మీకు ఉండదు. రెండవది ఆది భౌతిక తాపం. 9% బాధలు కూడా ఉండవు. సీను బస్సు ఎక్కేటప్పుడు ఒక మెసేజ్ వచ్చింది సీనుకి, అంతరాత్మ ప్రబోధిస్తుంది, ఈ బస్సు ఎక్కద్దు, ఇంకో బస్సు ఎక్కువ. అది ఫాలో అయినానంటే నువ్వు అధిగమించినట్టే కదా. లేదా చీకట్లో వెళ్తుంది, ఈ దారిలో వెళ్ళొద్దు, ఇంకో దారిలో వెళ్ళు అని ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని రిసీవ్ చేసుకుని ఇంకో దారిలో వెళ్ళామనుకో, దాన్ని అధిగమిస్తావు కదా. తర్వాత ఈ యొక్క 1% బాధలు కూడా నువ్వు అధిగమించినట్టే. ఒక భూకంపం నీకు ఒక మెసేజ్ వస్తుంది, నీ అంతరాత్మ ప్రబోధిస్తుంది, నువ్వు సేఫ్టీ ప్లేస్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళు అని చెప్పేసి వెళ్ళాలంతే. సత్యము ఎప్పుడు సత్యమే చెప్తుంది. ఆత్మ సత్యమైన కనుక సత్యమే మీకు ప్రబోధిస్తుంది. మనస్సు అసత్యం నుండి మీకు మనస్సు అసత్యమే చెప్తుంది మీకు. అంటే మనకి సత్యం కావాలి, అసత్యం మనమే తెలుసుకోవాలి. అంటే ముక్త పురుషుడికి ఇవన్నీ ఈ యొక్క ఆధ్యాత్మిక తాపాలు లేవు. ఆధ్యాత్మిక తాపము లేదు, ఆది దైవిక తాపం లేదు, ఆది భౌతిక తాపము లేదు. కాబట్టి త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ.
ఈ ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన ప్రతి మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఈ త్రివిధ దుఃఖాల్ని అధిగమించడమే, వీటిని జయించడమే అని చెప్పాడు. రెండవ స్టేట్మెంట్ జ్ఞానాన్ముక్తి. ఈ త్రివిధ దుఃఖాలంటే నువ్వు జ్ఞానం పొందడమే నువ్వు సంపాదించుకునేటువంటి త్రివిధ దుఃఖాల నుండి వచ్చేటువంటి జ్ఞానం వల్ల నీకు ముక్తి లభిస్తుంది. జ్ఞానాన్ముక్తి అన్నారు.